ఆనంద భైరవి ఫోన్ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఫోన్‌లో, హాయ్ దర్శన్, ఎక్కడున్నావు? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. నేను నీ షమీరాని అని చెప్పి షమీరా ఆనంద భైరవి చేతిలో ఉన్న ఫోన్‌కి మెసేజ్ పంపిస్తుంది. ఈ శూర్పణఖ నా కూతురు, కోడలు జీవితంలో మళ్ళీ చిచ్చు పెట్టాలని చూస్తుంది. దీని అంతు చూడాల్సిందే అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు షమీరా దర్శన్‌కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. దర్శన్, నువ్వు లేకుండా బ్రతకటం నా నా వల్ల కాదు అని చెప్పి షమీరా మెసేజ్ చేస్తుంది. వెంటనే దర్శన్ ఎక్కడ ఉన్నాడో అనన్యకు ఫోన్ చేసి కనుక్కోవాలి. దర్శన్ ముందుకు నేను వెళ్ళాలి అని షమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చొని లవ్ సాంగ్స్ వింటూ ఉంటాడు. అప్పుడు ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వెళ్ళి, లవ్ సాంగ్స్ వినటమేనా, నీ మనసులో ఉన్న అమ్మాయికి లవ్ గురించి చెప్పేస్తావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. నా మనసులో ఉన్న శరణ్యకు నా మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పడం కోసం ఎంతగానో ప్రయత్నం చేశాను. కానీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉందమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు నాన్న, వెళ్ళి నీ మనసులో ఉన్న ప్రేమను శరణ్యకు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్తో చెప్పగానే, సరే అమ్మా అని చెప్పి దర్శన్ చాలా సంతోషంగా శరణ్య దగ్గరకు బయలుదేరతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.